మీ మెదడే మీకు శత్రువు. ఎందుకంటే మర్చిపోవాలన్న విషయాలను మరవనివ్వదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. కష్టం వచ్చిందని ఆగిపోకూడదు. ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆనందపడకూడదు. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. బలహీనతకు మించిన దుఃఖం, భయానికి మించిన రోగం ఈ సృష్టిలోనే లేవు. నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి. మనిషి జీవితానికి స్నేహం అనేది ఒక వరం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసులో కష్టం చెప్పుకోవటానికి ఒక స్నేహితుడు ఉండటం నిజంగా అదృష్టం. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఇప్పుడున్న జీవితాన్ని ఇలాగే ఉండనిస్తావో, ఇంకా మంచి జీవితానికై కష్టపడి రాజులా బ్రతుకుతావో నీ ఇష్టం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోనివారు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోనివారు, రాగద్వేషాలు, భయం, కోపం లేనివారే స్థితప్రజ్ఞులు. జీవితం ఒక యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. నువ్వు కోరుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఓడిపోయిన వ్యక్తి అనుభవం, గెలిచిన వ్యక్తి సలహా రెండూ తీసుకోవాలి. జీవితంలో పొదుపు చేసేవారు పేదవారిలా కనిపిస్తారు కానీ ధనవంతులవుతారు. ఖర్చు చేసేవారు ధనవంతుల్లా కనిపిస్తారు కానీ పేదవారవుతారు. కోల్పోయినవి పొందలేకపోవచ్చు కానీ పొందినవి మాత్రం కోల్పోయిన వాటికన్నా గొప్పగా ఉండాలి. నవ్వటం మాత్రం నేర్చుకోండి. ఏడవటం మీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. నిజం ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు కానీ అబద్ధం ఎక్కువ కాలం ఆనందాన్ని ఇవ్వదు. 100 శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి ప్రమాదకారి. మీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. మీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరికి రానీకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. సూర్యుడి రాకతో చుట్టూ కాంతి వస్తుంది. నీ ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే జీవితంలో వెలుగు వస్తుంది. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఒక ప్రదేశంలోనే ఉండదు. ఒక చోట నుంచి మరొక చోటికి పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకు. సంతృప్తికరమైన జీవితం కోసం ఈ సత్యాన్ని అంగీకరించండి. అందరికన్నీ లభించవు. అదుపులేని ఆలోచన శత్రువు కన్నా ప్రమాదకరం. జరిగిపోయిన నీ గతం గురించి ఆలోచిస్తూ జరగబోయే నీ విధిని మార్చుకోవటం మర్చిపోతున్నావేమో ఆలోచించు. కోపం కొన్ని సమయాల్లో మంచి చేస్తుంది. ఎవరు మీవారు, ఎవరు పరాయివారు తెలిసేలా చేస్తుంది. జీవితంలో గాయపడ్డవారే గాడిలో పడతారు. దెబ్బతిన్నవారే దేన్నైనా సాధించగలరు. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడటం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. నుదిటి రాతలు, గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే. అది ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. నీలో ఓర్పు ఉంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనల్ని పదిలం చేసుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలను పదిలం చేసుకోవాలి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండి ఆచరణలో వేగం అలవర్చుకుంటే నువ్వెప్పటికీ విజేతవే. నువ్వు ప్రయాణిస్తున్న జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి. చెడ్డ మాట, చెప్పుడు మాట అప్పు లాంటివి. ప్రతి అక్షరానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. మంచి ఆలోచనలు చేసిన వారే మంచి పనులు చేస్తుంటారు. స్వార్థం మితిమీరితే మనిషిగా ఓడిపోతావు. మానసికంగా బలంగా మారినప్పుడే
బ్రతుకు సులభంగా మారుతుంది. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు గెలవటం కూడా అంతే సత్యం. నిరాశని ఆవహించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, చీకటి ఎంత దట్టంగా ఉన్నా తెల్లవారుజామున సూర్యుడు రావటం ఆగదు. సంపాదనను బట్టి జీవన విధానం ఉంటుంది, ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అనవసరమైనవి అంటించుకోవద్దు, పనికిరానివి పట్టించుకోవద్దు. రహస్యాన్ని కాపాడటం, తగిలిన గాయాన్ని మర్చిపోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ మూడు చాలా కష్టతరమైన పనులు. 10 రూపాయలుంటే 10 మంది వస్తారు, ఒక్క రూపాయి కూడా లేకుండా ఉంటే ఎవరూ రారు. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం. మీరు చేయాలనుకున్న పని వలన మీకు ఆనందం లభించదు, కానీ ఆ పనిని ఇష్టపడి పని చేయడం ద్వారానే అది లభిస్తుంది. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. జీవితంలో వెనక్కి రానివి, చేతి నుండి విసిరిన రాయి, చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయసు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. అల్పబుద్ధి కల అత్యంత సన్నిహిత మిత్రులే అతి ప్రమాదకర శత్రువులు. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికే తెలుసు. స్వార్థం ఉన్న చోట నమ్మకం నిలవదు, ఎందుకంటే నమ్మకం స్వార్థానికి విరుద్ధమైనది. బాధలు, ఒత్తిళ్ళు పక్షులు వంటివి. వాటిని మీ చుట్టూ ఎగరకుండా ఆపలేరు, కానీ వాటిని మీ దృష్టిలో గూడు కట్టుకోకుండా మాత్రం చేయగలరు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. సమస్య వచ్చినప్పుడు పంతానికి పోయి మాట్లాడకుండా ఉంటే చివరికి నీతో మాట్లాడటానికి కూడా ఎవరు ఉండరు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. ఇప్పుడున్న పరిస్థితిని ఒప్పుకోవాలి. అది సంతోషమైన, విషాదమైన, చిరునవ్వుతో ముందుకు సాగిపోవాలి. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. సోమరిపోతూ దేన్ని సాధించలేడు. వెనక్కి తగ్గిన ప్రతివారు చేతగాని వాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతుంది. దుర్భరమని నువ్వు అనుకునే కష్టాలు గతంలో ఎందరికో వచ్చాయి. ఎంతోమంది వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు కూడా. ఎదుటివాళ్ల పెదవులపై నవ్వును చూసి ఒక అంచనాకు రావద్దు, ఎందుకంటే కొందరు గుండెల్లో బాధ గూడు కట్టుకున్న పైకి నవ్వుతూ నటిస్తూ బ్రతికేస్తారు. ఎదుటివారి కష్టాలను మీరు తీర్చలేకపోవచ్చు, కానీ చిరునవ్వుతో మీ కష్టాలను కాసేపు దూరం పెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.